రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు కొండంత ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లూరి సంజీవరెడ్డి స్పష్టం చేశారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి, కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల్ని స్వయంగా పంపిణీ చేశారు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు సీఎం మార్క్ చెక్కులను, అలాగే 23 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల్ని ఎమ్మెల్యే పట్లూరి సంజీవరెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనారోగ్య సమస్యలు, ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో పేద కుటుంబాలు ఎదుర్కొనే భారాన్ని తగ్గించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరంలా ఉపయోగపడుతుందన్నారు. కరెంటు బిల్లులు చాలా వస్తా ఉన్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాలి అని ప్రభుత్వం, ఎందుకంటే అప్పుల పాలైన కనీసం ఇవన్నీ కరెంటు బిల్లులు కట్టాలి. దుబారా అవుతున్నది. ఎప్పుడు చూసినా మధ్యాహ్నం కూడా లైట్లు వెలుగుతూ ఉంటాయి. అవసరమా? ఇప్పుడు మనకి వర్షాలు పడే దేవుడి దయతోని మళ్ళీ నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్ళు వచ్చినాయి, మళ్ళీ కరెంటు తయారు చేస్తున్నాం. లేకుంటే మొన్నటి వరకు ఆడ శ్రీశైలంలో కరెంటు తయారు కాలేదు, నాగార్జున సాగర్ కరెంటు తయారు కాలేదు, సింగూరులో కరెంటు తయారు కాలేదు. మరి కరెంటు తయారు కానప్పుడు రైతులకు అవసరం పడి కానీ, ఇంటికి గ్రామాలకు అవసరం పడి కానీ కరెంట్ ఇవ్వాలని అంటే ఎంత కష్టమైతే ఆలోచించుంది. మరి కరెంటు వృధాగా పోతున్నది. మనం కరెంటు తయారు చేసిన ఒక ఎత్తు, ఉన్న కరెంటును కాపాడుకోవడం ఒక ఎత్తు. ఒకసారి మొత్తం ఇంటిలో లైట్లన్నీ వెలుగుతూ ఉంటాయి అని కనీసం ఏ రూమ్ లో అవసరం ఉందో ఆ రూమ్ లో లైట్ వేసుకోవాలి, ఏ రూమ్ లో అవసరం లేదో ఆ రూమ్ లో లైట్ బంద్ చేసుకోవాలి. తర్వాత కొన్ని గ్రామాలలో గుజరాపల్లి నేను చూసినాయి. ఆ రూమ్ ఇప్పుడు శంకరంపేట వస్తా ఉంటే సింగిల్ ఫేస్ మోటార్, 2 ఇంచుల నీళ్లు. ఒక అమ్మాయి చిన్న పిల్ల బట్టలు ఉక్కుతున్నది, బకెట్ లో నీళ్ళు పోసుకొని బట్టలు ఉక్కుతున్నది. మోరీలో నీళ్లు పోతూనే ఉన్నాయి కంటిన్యూస్ గా. అప్పుడే రిటర్న్ ఫోన్ చేసేదాన్ని, ఇలా చూడండి నీళ్ళు బంద్ చేయండి. మా నాగిరిగిద్ద మండలం ఏమో ట్యాంకర్లు పెట్టుకొని నీళ్ళు సప్లై చేస్తున్నాం. బోర్లు కొడితే బోర్లు పడతలేవు, ఉన్న బోర్లు ఎండిపోతున్నాయి. మరి మాకేమో నీళ్ళ కట్టకట్టుంటే మిగతానేమో 2 ఇంచుల నీళ్లు మోరీలో పోతున్నాయి. జాగ్రత్తగా నీళ్లు కాపాడుకోండి అని చెప్పిన ఫోన్ చేసి. కాబట్టి ఇటువంటివన్నీ మనం, ఎందుకంటే ప్రతి ఒక్క సుక్క నీళ్ళు అవసరం. సర్పంచ్లకు ఇప్పుడు ఎన్ఆర్ఈజెస్ పోయి ఇప్పుడు మనకు బీబీసీ రామ్జీ ప్రోగ్రామ్ వచ్చింది. అన్ని ఇంకుడు గుంతలు రీఛార్జ్ ఫిట్స్ చేస్తా ఉన్నాం. ప్రతి బోర్ చుట్టూ కూడా రీఛార్జ్ ఫిట్ చేస్తే మనకి నీళ్లు తగ్గబడకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇంట్లో ఇంకుడు గుంతలు పెట్టుకోండి. లేదంటే ప్రతి ఊరి దగ్గర కమ్యూనిటీ సోప్ ఫిట్స్ అని. ప్రతి వ్యవసాయదారు మీరు ఒక గుంట 2 గుంటలు భూమి పోతుంది కానీ ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకోండి. వర్షం నీళ్ళను ఒడిసి పట్టుకొని ఎక్కడైతే మనకు ఇది ఉంటుందో, మనకు చెక్ డ్యామ్స్ కానీ, పర్కులేషన్ ట్యాంక్స్, రాక్ బండింగ్స్ ఇవన్నీ చేసుకుంటే వర్షం నీళ్లు తక్కువ వర్షపాతమైనా కూడా ఆ నీళ్లు మొత్తం భూమిలో ఇంకే విధంగా మనం కృషి చేస్తే భూగర్భ జలాలు పెరిగి తాగే నీటి కొరత రాకుండా మనకు ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తాం. కరెంటు దుబారా చేయకండి, నీళ్లు వేస్ట్ చేయకండి. ఇక ఇంకోటి, ఏ గ్రామ పంచాయతీలో చూసినా నేను మొన్న రివ్యూ పెడితే ఆర్డబ్ల్యూఎస్తో, ఎందుకంటే కరెంట్ తాగే నీళ్ళు కూడా కరెంట్ అవసరం. ఆర్డబ్ల్యూఎస్ కరెంటుతో రివ్యూ పెడితే ఎక్కడ పోయినా అదే ప్రాబ్లం. మొత్తం వెళ్తున్నాయి కరెంటు, పగటి 24 గంటలు కరెంటు బుక్కలు వెళ్తాయి. మరి ఎంత కరెంటు వేస్ట్ అవుతుంది మీరు అర్థం చేసుకోండి. దానికి 1,00,00,000 గ్రామ పంచాయతీ ఫండ్లకి పెట్టి థర్డ్ వైర్ ఒకటి, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన మాట, థర్డ్ వైర్ ఒకటి మనం చేసుకుంటే మనం మొత్తము ఒకటేసారి ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టుకుంటే పొద్దున 6 గంటలకు బంద్ చేసి సాయంత్రం 6 గంటలకు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. కొన్ని దగ్గర అయితే విచ్చల విడిగా, ఎందుకంటే సోలారు ఇవి ఐమాక్స్ లైట్లు పెట్టింది. ఐమాక్స్ లైట్ ఎందుకు ఏమో అవసరం, ప్రతి గల్లికి పెట్టి దాంట్లో ఎక్కువ లాభం ఉన్నది. దాన్ని వచ్చేదే మనకి 50-60 వేలకు వస్తుంది. దాన్ని ఐమాక్స్ లైట్ ఎక్కువ అంటే 70 వేలకు వస్తుంది. దాన్ని 1,00,000 బిల్ చేసుకున్నారు. 1,00,000 2 లైట్లు పెట్టవచ్చు. ఆ పైసల్లో 2 లైట్లు పెట్టవచ్చు. పోయింది అది ఏమైనా చేసిందేమో. దాంతో ఎంత కరెంటు కాలుతుందో మీరే అర్థం చేసుకోండి, ఎంత కరెంటు వేస్ట్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం టైంలో కూడా ఎవరు పని చేయరు దాన్ని. కాబట్టి అయినంత మట్టుకు మీరు ఒకవేళ కొంచెం కాస్ట్లీ అయినా కూడా మీరు ఐమాక్స్ లైట్లు పెట్టాలనుకుంటే దాంట్లో మంచి వెరైటీ, మంచి క్వాలిటీ సోలార్ లైట్లు వచ్చినాయి. సోలార్ లైట్లు పెట్టుకోండి. స్ట్రీట్ లైట్స్ కూడా సోలార్ లైట్లు పెట్టుకోండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనం సూర్య బంద్ అయిపోతే ఆటోమేటిక్ గా రాత్రి కాగానే స్టార్ట్ అయితే పొద్దున కాగానే బంద్ అయిపోతే సూర్యరశ్మితో నడిచే లైట్. కాబట్టి దాని గురించి ఆలోచించండి. 1,00,00,000 పెడితే ఆన్ ఆఫ్ స్విచ్ వస్తుంది. మీరు ఒక సంవత్సరం లోపల మీరు కట్టే బిల్లు మొత్తం కూడా మిగిలిపోతుందని మీ సర్పంచ్ అందరికి కూడా నేను చెప్తా ఉన్నా. గవర్నమెంట్ ఇవ్వాలంటే ఏది 1,00,00,000 అయితే దానికి ఎక్కువ కాదు. అది థర్డ్ వైర్ గుంజుకొని ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టుకుంటే కరెంటు సేవ్ చేసే వాళ్ళం అవుతాము.
దేశానికి సేవ చేసే వాళ్ళమైద్దాము, మళ్ళీ గ్రామ పంచాయతీకి ఎక్కువ పైసలు, ఆ పైసలు మళ్ళీ మిగిలిపోతే వేరే వాటికి వాడుకోవచ్చు అని చెప్తూ, తర్వాత ఇంకెవరన్నా ఇలాంటి మీకు కళ్యాణ్ కొంతమంది పొద్దున ఎవరో ఫోన్ చేశారు, 2 సంవత్సరాలు అయిందంట మనకు సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు. మరి 2 సంవత్సరాల నుంచి ఏం చేసినావు నాకు అడగకుండా అంటే, సార్ అడిగిన సార్ లీడర్లకు అడిగినా, వాళ్ళకి అడిగినా, వీళ్ళకి అడిగినా. అది నువ్వు 2 సంవత్సరాలు అడిగినావు, ఒక 2 నెలలు 2 నెలలు రాకపోతే, ఒక 6 నెలలు రాకపోతే మళ్ళీ నాకు అడగాలి కదా. అదే చెప్పిన నేను, మరి 2 సంవత్సరాలు ఏంటంటే మళ్ళీ ఏముందో వెతుకుతాం. అట్లా మీరు ఎక్కువ టైం కాలయాపన కాకుండా, మీరు ఎప్పుడన్నా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ రాకుండా ఉంటే ఒక 2-3 నెలల లోపలనే నా దృష్టికి తీసుకొని వస్తే అవి కూడా మీకు అందరికి శాంక్షన్ అయ్యే విధంగా నేను కృషి చేస్తానని చెప్తూ అవకాశం ధన్యవాదాలు.